హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్యే హత్య తీవ్ర టెన్షన్లో అధిష్టానం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే హత్యకు రెక్కింగ్ జరిగింది. బీజేపీ గోష్మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను హత్య చేసేందుకు జరిగిన రెక్కీని పోలీసులు నిర్ధారించారు. తరచూ వివాదాల్లో ఉండే రాజాసింగ్ చాలా మందికి, ముఖ్యంగా ఐఎంఐఎంఏ పార్టీలోకి కొందరికి కంట్లో నలుసుగా మారారు. అందుకే రాజాసింగ్పై దాడికి ఇప్పటికీ చాలాసార్లు ప్రయత్నాలు జరిగాయి. ఇందులో భాగంగానే ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఇంట దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను స్థానికులు గమనించారు. ఇదే విషయాన్ని వెంటనే మంగళహట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు సంధించి ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. అయితే పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించిన సదరు వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారు. పోలీసులు చాకచక్యంగా వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయమై రాజాసింగ్ మాట్లాడుతూ తనపై రెక్కి జరిగిన విషయాన్ని పోలీసులు సీరియస్గా తీసుకోవాలని పోలీసులు అధికారులకు సూచించారు. ఇలాంటి రెక్కీలకు తాను భయపడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. తనను హత్య చేయడానికి కొంతకాలంగా ప్రయత్నాలు జరుగుతున్నట్లు తనకు అనుమానంగా ఉందన్నారు. తనంటి చుట్టూ తిరుగుతూ తన కదలికలను గమనిస్తూ కొందరు రెక్కీ చేసి విషయాలన్నింటినీ ముంబైలోని కొందరికి చేరవేస్తున్నట్లు తనకు సమాచారం ఉందని ఎమ్మెల్యే చెప్పారు. మరోవైపు రెక్కీ నిర్వహించిన వ్యక్తులను పోలీసులు ఇస్మాయిల్ మహమ్మద్ గాజా గుర్తించారు. వారిద్దరి దగ్గర నుంచి సెల్ ఫోన్లు తీసుకుని ఓపెన్ చేస్తే రాజాసింగ్ ఫోటోలు, తుపాకులు, బుల్లెట్లు వివరాలు కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్ హత్యకు రెక్కీ జరుగుతున్న విషయం తెలియగానే ఓల్డ్ సిటీలోని గోషామహల్ నియోజకవర్గంలో పాటు పార్టీలో ఒక్కసారిగా సంచలనం మొదలైంది. రాజాసింగ్ అంటేనే పార్టీలో ఫైర్ బ్రాండ్గా చాలా పాపులర్. గోషామహల్ నియోజకవర్గం నుండి రాజాసింగ్ 3 సార్లు వరుసగా గెలుచుకున్నారు. ఇది వరకు కూడా రాజాసింగ్ను చంపేందుకు ప్రయత్నాలు జరిగాయి. పాకిస్తాన్, నేపాల్లోని కొందరు వ్యక్తుల ఆదేశాల ప్రకారమే తాను రాజాసింగ్ హత్యకు ప్రయత్నించినట్లు అప్పట్లో పట్టుబడిన గుజరాత్ యువకుడు చెప్పిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే హత్యకు ₹1 కోటి సుపారీ కుదిరినట్లు కూడా చెప్పాడు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇద్దరు యువకులు రాజాసింగ్ హత్యకు రెక్కీ జరుగుతుందనే విషయం సంచలనంగా మారింది. రాజాసింగ్పై ఇప్పటికీ 105 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.